వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర. ఓం నారాయణ ఆది నారాయణ. 22వ అధ్యాయము. శ్రీ స్వామివారి సూక్తులు. బ్రేవుమణి త్రేపేవాడికి కాదయ్యా, ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా అని. స్వామి, కొందరు మిమ్మల్ని స్మరించిన వెంటనే రక్షణ పొందుతున్నారు, కొందరికి ఆలస్యం అవుతుంది. ఏమిటి అని అడిగితే, వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనముండేది అన్నారు. అంటే మన విశ్వాసాన్ని బట్టి శ్రీ స్వామివారి రక్షణ లభిస్తుందన్నమాట. సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికొచ్చి ఏదనుకుంటే అది అయ్యేదే కదయ్యా అన్నారు స్వామి. అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకో. అది ప్రతి ఒక్కరికి అనుక్షణము గుర్తుండవలసిన విషయం. సద్గురువు విశ్వరూపుడని, సర్వ ప్రాణులను వారే పరివేష్టించి ఉన్నారని, ఏ ప్రాణిని ఆదరించినా బాధించినా అది సద్గురునికే చెందుతుందని అనుక్షణం గుర్తుంచుకొని జీవితాన్ని సాగిస్తే గురుకృప సదా మనకు లభిస్తుంది అంటారు. మైసూరు మహారాజు కనిపిస్తే మనకేమొస్తుంది? మనం చేసుకున్నదే కదా మనకు. మైసూరు మహారాజా లాంటి సద్గురువు తారసిల్లినా మనం సాధన చేసి అర్హత సంపాదించనిదే వారు కృప చూపినా మనం నిలుపుకోలేమని అర్థం. అందరికీ పంట పండించాను, దాన్ని దొంగలు పడి దోచుకోకుండా చూచుకోండి. మనలోని దుర్గుణాలే దొంగలు. మీరు నన్ను వదిలినా నేను మిమ్మల్ని వదలను అంటారు స్వామి. 1000 గొర్రెలలో ఉన్న మన గొర్రెను కాలుపట్టి లాక్కురావచ్చు అంటారు. అందరినీ సమానంగా చూచుకుంటే భగవంతుడు కనిపిస్తాడు అంటారు. ఆకలిగా లేదు, నాకు అన్నం వద్దు అనే భక్తుణ్ణి కొద్దిగానన్నా తినమని కొందరు బ్రతిమలాడుతున్నారు. వారితో స్వామివారు ఇట్లా అన్నారు. మందం బంధం. మందాకలితో భోంచేస్తే అది పరిగ్రహమై బంధహేతు అవుతుంది. ప్రకృతి శక్తుల రూపంలో మనకు ఆహారాన్ని ప్రసాదించే భగవంతునికి రుణపడతామన్నమాట. వెంకయ్య పేరు మీద పిడికెడు మెతుకులు పెట్టిన వారికి, తెచ్చిన వారికి వారి మంచి చెడ్డలన్నీ మనమే చూడొద్దయ్యా అంటారు స్వామి. మాకేదన్నా బోధించండి స్వామి అంటే, చెప్పేదేముంది, చూచి నేర్చుకోండి అంటారు. వారిని చూచి మనమేమి నేర్చుకోవాలో అవధూత బోధామృతంలో విపులంగా వివరించబడింది. మంత్రోపదేశం చేయమన్న భక్తునితో స్వామివారు మంత్రమెక్కడుంది, తంత్రమెక్కడుంది, చూచుకుంటూ పోయేదే కదయ్యా అన్నారు. మనలో దుర్గుణాలు చేరకుండా చూచుకుంటూ, సద్గురుడు ఆచరించి చూపిన శుభ్ర మార్గాన్ని చూచుకుంటూ ఆ మార్గంలో నడవడమే మన కర్తవ్యం అన్నమాట. సన్యాసులు ధర్మంగా ఉండటంలో గొప్పేముందయ్యా, సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప అంటారు స్వామి. వడ్డీ విషయంలో కూడా ధర్మంగా ఉండాలయ్యా అంటారు. మాకేమైనా బోధించండి స్వామి అంటే, సత్యం, ధర్మం, సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ సాధించండి అన్నారు. సంపన్నత్వం అంటే దైవీ సంపద లక్షణాలు. సాధారణత్వం అంటే సర్వవిధముల గర్వము, అహంకారము లేకుండా అల్లా మాలిక్ అనే భావాన్ని ఆచరణలో జీర్ణించుకొని ఉండటం. సద్గురు సేవ అంటే సద్గురువు విశ్వరూపుడని, ఏ జీవిని ఆదరించినా హింసించినా అది గురువుకే చెందుతుందనే ఎరుకతో ప్రతిక్షణం జీవించటం. నిత్యము తమలో తాము కలహించుకునే తమ సేవకులలో కొందరిని ఏకాంతంగా పిలిచి నోరు విప్పకూడదయ్యో అని ఒకే మాట బోధించేవారు. నా ఆరోగ్యం సరిలేదు, అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని తనకు చెప్పుకునే సేవకులతో స్వామివారు నొప్పి ఎంత అనుభవిస్తే అంత మంచిది కదయ్యా అనేవారు. పావలా దొంగిలిస్తే 10 రూపాయలు నష్టపోతుండ్లాయా అంటారు. మనిషే పోతే మనిషిగానే వస్తుండ్లా అంటారు. తప్పు చేసిన సేవకులను స్వామివారు మందలించలేదని తలచిన వారితో పోయేవాళ్లను పోనిచ్చేదే కదయ్యా అన్నారు. ముందు ముందు తెడ్డు తగలని అన్నం తింటారయ్యో అన్నారు స్వామి. ఆశపోతే అంతా పోతుండ్లాయా, ఇది సర్వశాస్త్రాల సారము అన్నారు. దారం తెగిపోకుండా చూచుకుంటే నేనెప్పుడూ మీతోటే ఉండ్లాయా అంటారు. ఒకరిని పొమ్మనే దానికంటే మనమే పోవడం మంచిదయ్యా అంటారు స్వామి. ఇది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి జీవిత చరిత్ర 21వ అధ్యాయం. శ్రీ స్వామివారి సూక్తులు సంపూర్ణం.